హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. సరిపోదా శనివారం చూసారా? మూవీ చూసే ఉంటారు అందరూ. బికాజ్ నానిగారి మూవీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం. ఆయన మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆ మూవీ చాలా మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. మంచి కలెక్షన్స్, నియర్ 100 crores గ్రాస్ అయితే కూడా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు, రిలీజ్ అయ్యి 15 days అయింది కదా అంటే, ఈ మూవీలో ప్రియాంక మోహన్ గారికి చిన్నప్పటి క్యారెక్టర్ చేసినటువంటి ఈ కల్లు క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ అమ్మాయి మనతో ఉంది. పాప కల్లు కల్లు అని పిలవచ్చా నిన్ను? నీ ఒరిజినల్ నేమ్ చెప్పు. అనన్య. పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా. ఈగా అనన్య. ఈగా అనన్య. ఈగా ఈగా సినిమా అంటే ఇష్టమేనా? పెట్టుకున్నావు అది? ఇనిషియల్ అది. మా ఇనిషియల్ అది. ఓకే. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ త్రూ. ఎవరు కన్సల్ట్ అయ్యారు? పేరెంట్స్ వాళ్ళు. మూవీ టీమ్, కో డైరెక్టర్స్ వాళ్ళు. ఫస్ట్ నమ్మావా నిజంగా ఆఫర్ వచ్చినప్పుడు? లేదు, అసలు నమ్మలేదు. నేను స్కూల్ నుంచి వచ్చి పడుకున్నాను. మా డాడీ వచ్చి ఇలా మూవీ ఆఫర్ అంట అని అంటే, నేను పడుకున్నా అని లేపి నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అని. నువ్వు నమ్మలేదు? నేను నమ్మలేదు. నేను ఇట్లా పడుకున్నాను, వచ్చి మూవీ అంట అదంట ఇదంట అని చెప్తున్నాడు. అలానే పడుకున్నా. నువ్వు నన్ను సతాయించాకు, ఊరికే ఏంటిది అని చెప్పి బయటకు పంపించేసి నేను పడుకున్నా. మా మమ్మీకి వెళ్ళి చెప్తే మా మమ్మీ మొత్తం విని అప్పుడు వచ్చి మా మమ్మీ నన్ను లేపేదాకా నేను లేగలేను. అప్పటిదాకా నేను పడుకునే ఉన్నా. మెస్మరైజింగ్ ఎందుకు అనిపించింది నీకు? నమ్మకూడదు అంటే లైక్ నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అన్న. నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్. ఆ మంత్ లో వచ్చే ఇట్లా సడన్ గా ఆడిషన్ అంట అదంట ఇదంట. లైక్ నార్మల్ గా ఆడిషన్స్ అవి ఇవి అంటే 1 year లైక్ అలా టైం. అవును. ఓకే, అంటే మిమ్మల్ని పిలిచింది ఇంకా లాస్ట్ షెడ్యూల్ అప్పుడు పిలిచారా? మీదే లాస్ట్ షెడ్యూలా? మా తర్వాత పెద్ద వాళ్ళది 5 days షూట్ ఒకటి ఉండే. అది ఓకే. దానికంటే ముందు పిలిచారు మమ్మల్ని. 8 days షూట్. 8 days లో కొట్టేసాం మొత్తం. టేక్స్ తక్కువ పడ్డాయి ఎక్కువ పడ్డాయి? సింగిల్ టేక్ కొట్టేసాం. మాక్సిమం టేక్స్ అంటే 4 takes. 4 takes. ఏ సీన్ కష్టం అనిపించింది నీకు అక్కడ? కష్టం ఏ సీన్ అనిపించలేదు. ఏం లేదు, సింపుల్ గా మొత్తం కళ్ళతో ఎక్స్ప్రెషన్ వేసి కొట్టేసావు అంతా. చూసాను నేను. అంటే ప్రియాంక మోహన్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ తీసుకోవడానికి మెయిన్ గా వాళ్ళు ఏమన్నా చెప్పారా నీకు? బికాస్ ఏమన్నా తెలిసా నీకే? లైక్ హీరోయిన్ కి సిమిలర్ గా ఉంది అని చెప్పారు. చాలా మంది కూడా అన్నారు హీరోయిన్ కి చాలా సిమిలర్ గా ఉన్నావు అందుకే తీసుకున్నారు కదా నిన్ను. అండ్ మోస్ట్లీ నాకు అనిపించింది వరకు, నా ఒపీనియన్ అయితే కల్లు నిజంగా నేను సినిమా చూస్తున్నప్పుడు ఇది అసలు ఇప్పుడు ఇలా కూర్చుంటాను కూడా నాకు తెలియదు కదా. నేను థియేటర్లో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు అరే ఈ పాప ఎలా రా అసలు సేమ్ ఆ కళ్ళు సేమ్ ప్రియాంక మోహన్ గారి కళ్ళే ఉన్నాయి నీకు, హానెస్ట్గా చెప్పాలంటే. సో ఆ కళ్ళు సేమ్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నారని భలే అనిపించింది నాకు అక్క దగ్గర మాత్రం. సో అండ్ ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పాలంటే ఎలా, ఆవిడ సెట్లో కలిసేవా, మాట్లాడావా? ఒకసారి షూటింగ్ అప్పుడు లాస్ట్ షెడ్యూల్ మా ఇద్దరికి ఒకటేసారి పెట్టారు. సో అప్పుడు కలిసాను వెళ్ళి. లైక్ నాని గారు ఇంకా ప్రియాంక మోహన్ గారు అక్కడ కూర్చున్నారు. కో డైరెక్టర్ ఒక అన్న తీసుకెళ్లి పరిచయం చెప్పించారు, మీ చైల్డ్ క్యారెక్టర్ చేసింది అని చెప్పి. షీ వాజ్ లైక్ ఓ సేమ్ నాలానే ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? చూసా ఆవిడ చిన్నప్పుడు ఫోటో ఎప్పుడన్నా? లేదు. చూస్తే నువ్వు అసలు నీ ఫోటోనే అనుకుంటావు నువ్వు, సేమ్ అట్లనే ఉంటది. అయితే నీకు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయన నీకు ఐడియా ఉన్నాడా చిన్నప్పుడు ఎలా, మా చిన్నప్పుడు ఎలా ఉండేదో ఆయన సినిమాలు అంటే? నాకు కూడా చాలా భయం. అసలు ఆయన క్యారెక్టర్ చేస్తుంటే భయపడిపోయింది నువ్వు ఎలా? లైక్ ఆయన ఫస్ట్ షూటింగ్ ప్లేస్ కి రాగానే లైక్ నాకు తెలియదు ఇతను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారని. సో ఆయన సడన్ గా రాగానే ఓ ఇతను ఫాదర్ క్యారెక్టర్, మమ్మీ నేను ఏడుస్తా అంటే ఏడ్చావా? లైక్ వెనకాల మా పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటే ఆ సీన్ ఉంటది కదా, అది లైక్ నాకు నిజంగా భయం వేసి ఏడ్చేసాను నేను. నాకు ఆయన అంటే చాలా భయం. నాకు కూడా ఇప్పటికి స్టిల్ కొనుక్కొస్తుంది ఆయన అంటే. కానీ ఆయన యాక్టింగ్ అంటే చాలా చాలా బాగుంటది. లైక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆయన నాతోటి ఒకసారి మాట్లాడారు. నేను అనిరుద్ అనే ఒక అన్న తీసుకెళ్లి పరిచయం చేపించాడు, ఇట్లా మీ డాటర్ క్యారెక్టర్ చేస్తుంది చిన్నప్పుడు అని చెప్పి. హీ వాజ్ లైక్ ఓ వావ్ సో క్యూట్, ఐ హోప్ యూ విల్ బికమ్ ఏదో అన్నారు, నువ్వు ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఐ వాజ్ లైక్ అమ్మా ఎంత భయపడ్డా. సీన్ అయిపోయిన తర్వాత నేను ఎంత భయపడ్డా, అసలు ఆయన ఎంత మంచి మాట్లాడిండు, ఎందుకు భయపడ్డానేమో అనిపించింది తర్వాత. మీరు కలిసి యాక్ట్ చేసిన సీన్స్ ఏమైనా డిలీట్ చేశారా? లేదు, షార్ట్ లెంత్ షార్ట్ అయింది. అంటే నాది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సీన్స్ చాలా లెంతీ ఉండే.
కానీ అవి టైం లిమిట్ సరిపోక కొంచెం షార్ట్ చేసేసారు. ఇట్లా అంటే బ్యాలెన్స్ సీన్స్ కూడా ఏం లేవా మీ మధ్యన? కొన్ని అంటే తీయాల్సిన సీన్స్ అవి తీయకుండా బికాజ్ కొన్ని డ్యూరేషన్ షూటింగ్ వల్ల. కాలేదు, కానీ లైక్ చెప్పారు ఇవి కొన్ని సీన్స్ ఉంటాయి. ఫోటో సీన్ ఒకటి, ఇంకొకటి అదేదో బోట్ సీన్ సంథింగ్ ఏదో చెప్పారు, అవి కొన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు పార్ట్ 2 ఉందని కూడా వినపడుతుంది దీనికి. ఏమో నాకు వినపడుతుంది ఒక చిన్న బజ్. బట్ ఒకవేళ ఉండే ఛాన్స్ ఉంటే మళ్ళీ చేస్తావు కదా దాంట్లో మళ్ళీ? ఏమో ఏమో అరే చెప్పలేదా? ఏం చెప్పు, ఒక చిన్న లీక్ కూడా ఇవ్వకూడదని చెప్పారు ఏమన్నా? లైక్ నాకు ఏం బజ్ ఉంది సరిపోతే ఎవరు ఖచ్చితంగా పార్ట్ 2 ఉండబోతుందని. బట్ నీకైతే తెలియదు, నిజంగా తెలియదా? మీరు చెప్పేదాకా నాకు ఐడియా లేదు. ప్రియాంక మోహన్ సినిమాలో ఏం సినిమాలు చూసావు నువ్వు? గ్యాంగ్ లీడర్ తెలుగు అండ్ తమిళ్ మూవీస్ కూడా చాలా చూసాను. డాక్టర్ అలాంటివా చూసావు? డాక్టర్ ఎలా అనిపించింది? లైక్ ఆమె యాక్టింగ్ చాలా నచ్చుతుంది. ఎప్పుడన్నా అనుకున్నావు అసలు ఆవిడ 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 రోల్ చేస్తాను, ఐ మీన్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తాను? ఎప్పుడు అసలు మూవీస్ చేస్తానని అనుకోలేదు అన్న. ఇప్పుడు మూవీస్ చేస్తా అనుకోలేదా? అనుకోలేదు ఇప్పుడు. లైక్ ఇష్టం కానీ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇష్టం ఉంది బట్ అంటే గివ్ అప్ ఇచ్చావా? ఎందుకులే అనిపించింది? గివ్ అప్ అని ఏమన్నాను కానీ చేయాలని ఇష్టం, కానీ ఇంత తొందరగా వస్తుంది అసలు చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు నీకు ఫాలోవర్స్? 40+ అనుకుంటా. 40+. ఓన్లీ అంటే టిక్ టాక్ చేసావా ఇది వరకు ఎప్పుడన్నా? లేదు, ఓన్లీ ఇన్స్టానే, రీల్సే. సో ఇప్పుడు నాని గారు ఈ 100 crore క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఏ సినిమా నచ్చింది ఆయనకి? మామూలుగా ఈ సరిపోదు శనివారం ఓకే, ఫస్ట్ సినిమా ఏంటి ఆయనది నువ్వు చూసి? ఈగ. అంటే ఎందుకు ఈగ ఎక్కువ కనెక్ట్ అయ్యావు? తక్కువ సేపే కదా ఉంటారు నాని గారు. ఈగ కనెక్ట్ అయ్యావు, నాని గారు కనెక్ట్ అయ్యావు? నాని గారికి కనెక్ట్ అయ్యాను. అదొకటి పేరు మర్చిపోయా. బలె మగాడు అయినా మర్చిపోతుంటాడు. అదే బలె మగాడు. అదొకటి. ఈగ మూవీలో సమంత గారు యాక్టింగ్ ఇష్టం నాకు. అండ్ అదెందుకు నచ్చిందంటే ఉన్న షార్ట్ పీరియడ్ లో కూడా లైక్ అటెన్షన్ గ్రాబ్ చేశారు కదా, అదే సో అందుకని ఇష్టం. సరే టాలీవుడ్ లో ఓవరాల్ గా అందరు హీరోస్ లో ఏ హీరో అంటే ఇష్టం నీకు బాగా? నాని గారేనా? నిజం చెప్పు, ఈ సినిమా చేసామని చెప్తున్నావా? లేదు ఇంకేరే హీరో ఎవరు లేరా? సరే నాని గారు కాకుండా అంటే ప్రభాస్ గారు, తేజ సజ్జా హనుమాన్ వల్ల. ఓకే సరే ఓకే. హీరోయిన్స్ లో సమంత గారు, సాయి పల్లవి గారు. ఎందుకు సాయి పల్లవి గారు? డాన్స్ అని ఇష్టమా? యాక్టింగ్? డాన్స్, నాకు డాన్స్ చాలా ఇష్టం. సో లైక్ వెన్ ఎవర్ షీ డాన్సెస్, ఆమె సాంగ్స్ ఆల్మోస్ట్ చాలా సార్లు విన్నాను. ఆమె డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆవిడ సినిమాలో ఏది ఇష్టం నీకు? అదేంటి, శ్యామ్ సింగ్ రాయ. అది కూడా ఇష్టం కానీ ఇంకొకటి పేరు మర్చిపోయా. రైట్, డాన్స్ కోసమే కదా. ఓకే, అంటే ఇన్స్పైర్ అయ్యావా ఎప్పుడన్నా సాయి పల్లవి గారిని చూసి? డాన్స్ చేయాలి లైక్ ఎప్పుడైనా ఆమె చూసినప్పుడు అబ్బా ఇలా డాన్స్ చేయాలి. క్లాసికల్ డాన్స్ కూడా అందుకే నేర్చుకున్నావా? క్లాసికల్ డాన్స్? ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. వేస్తావు మంచిగానే. కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినావు ఎప్పుడన్నా? నేను కరెక్ట్ గా ఇలా కాంపిటీషన్స్ ఉన్న టైంకే లైక్ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాను. సో అట్లా కట్అవుట్ అయిపోయింది. సో లైక్ 2 years అనుకుంటా, 2-3 years నేర్చుకున్నా. దాని తర్వాత ఇట్లా కాంపిటీషన్స్ ఇట్లా సెమిస్టర్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ సెమిస్టర్స్ ఉంటాయి, సో ఇట్లా కంప్లీట్ చేశాను. ఇట్లా కాంపిటీషన్కి వెళ్తున్నా. ఏంటి స్కూల్ ఆ ఇయర్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వస్తున్నా, ఇక్కడికి వచ్చేసాను. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ అంటే ఏంటి నిజంగా చెప్పు, ఒకటే చెప్పు. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు, యాక్ట్రెస్, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. ఇన్స్పిరేషన్ ఎవరు లేరా నీకు? సమంత. ఇష్టమైన హీరోయిన్ ఓకే, ఇన్స్పిరేషన్ అంటే ఇండస్ట్రీ కొంతమంది ఇప్పుడు సాయి పల్లవి యాజ్ ఎ డాన్సర్ గా వచ్చి తను కష్టపడి హీరోయిన్ అయింది, టాప్ మోస్ట్ యాక్ట్రెస్ ఇప్పుడు. సో అలాగే ఎవరైనా ఇన్స్పిరేషన్ గా అనిపించారా నీకు? సమంత గారు. యాక్టింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు ట్రై చేసినావా సమంత గారు యాక్ట్ చేయాలని, ప్రాక్టీస్ చేయడం లాంటిది ఏదన్నా? ఎక్కడ నేర్చుకున్నావు యాక్టింగ్? నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, జెన్యున్ గా వచ్చేస్తుంది న్యాచురల్ గా. బట్ ట్రై చేయ కదా యాక్టింగ్, ఇంకా స్కూల్స్ లో అట్లా ట్రై చేయాలనిపించలేదా? చాలు వచ్చేస్తుంది, ఇంకా కాన్ఫిడెన్స్ వస్తే చాలు అయితే. అండ్ ఎస్జే సూర్య గారిని కలిసావా సెట్ లో? లేదు, అట్లీస్ట్ ఫంక్షన్ లో కూడా కలవలేదా? సక్సెస్ ఫంక్షన్ లో అంతేనా? బట్ ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా సినిమా ద్వారా తెలుగులో? ఇప్పుడు అసలు హీరో నాని గారు అనట్లేదు, ఆయన హీరో అంటున్నారు. సో ఆయనకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా అన్నారు. అవును.
కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్. లైక్ విలన్ క్యారెక్టర్ లో ఫేవరెట్ ఉంది అంటే అతనిదే అని అన్నారు. ఎవరు సక్సెస్ మీట్ లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో అన్నారు. సాయి కుమార్ గారితో ఎలా ఉంటుంది మీకు? కలిసారా మీరందరూ? ఎలా? లైక్ మాట్లాడలేదు పర్ఫెక్ట్ గా, కానీ ఆయన యాక్టింగ్ చాలా లైక్ బాగుంటది. ఎలా అంటే సింగిల్ టేక్ లో ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు లైక్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారు కదా, సో దట్స్ గుడ్. లైక్ చాలా షార్ట్ టైమ్ లోనే అన్ని టేక్స్ అన్ని అయిపోతాయి. నాకు మెయిన్ గా ఏంటంటే మీరు కొన్ని సీన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీయకుండా ఆగిపోయిన సీన్స్ ఏదైనా ఒకటి చెప్తారా? ఒకటి ఫోటో సీన్ అని చెప్పారు, ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు, సో మీరు ఇద్దరు ఇట్లా కార్నర్ కి నిల్చుంటారు, నువ్వు అతన్ని చూసి కోపంగా చూడాలి అతన్ని, సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పారు. సో దట్స్ ద సీన్. అదొకటి చేయలేరు. ఇంకా 2-3 సీన్స్ లైక్ షూటింగే కాలేదు. బస్ సీన్ కూడా ఒకటి. లైక్ మాకు సెండ్ ఆఫ్ ఇస్తారు, మేము బస్ ఎక్కి వెళ్ళి కూర్చుంటాము. మాకు అతను ఎలా అంటే రుత్విక్ కరెక్ట్. రుత్విక్ రుక్కుంటూ వచ్చి లైక్ బాయ్ చెప్పడానికి చూస్తాడు. నేను లైక్ ఐ షుడ్ నాట్ గివ్ ఎనీ రెస్పాన్స్ టు హిమ్. అతనికి ఏం చెప్పకుండా నేను వెళ్ళిపోవాలి. సో అది ఇంకొకటి యాక్చువల్లీ బస్ సీన్ అని చెప్పాను కదా, అది దానికంటే ముందు ట్రైన్ అని చెప్పారు. ట్రైన్ అదంతా బుకింగ్ అంతా అయిపోయింది. సడన్ గా ఎందుకో ట్రైన్ నుంచి బస్ కి షిఫ్ట్ చేశారు. సరే బస్ అయినా అయిపోతుంది కదా, బస్ మొత్తం రెడీ చేశారు, అయిపోయింది. ఎందుకు చేయలేరు అర్థం కాలేదు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ట్రైన్ సీన్ అంటే? ఎమోషనల్ సీన్. ట్రైన్ సీన్ అంటే ఈ బస్ చెప్తే ఎంత ఎమోషనల్ అనిపించింది నాకు. అలాంటి ట్రైన్ లో ఇంకెంత ఎమోషనల్ గా రాశారు. ఇప్పుడు వరకు నాకు తెలిసి చాలా వరకు సినిమాల్లో ఎవరైనా విడిపోతున్నారంటే ట్రైనే ఉంటుంది మోస్ట్లీ. అది వర్ష సినిమా చూసినా ఇంకే సినిమా చూసినా ఒక సాడ్ బీజిఎం పెట్టి హీరో హీరోయిన్ విడిపోతుంటే అంత డెప్త్ గా చూపెట్టి దానికి ట్రైనే మోస్ట్లీ యూజ్ చేసేది అందరు కూడా. సో అలాంటిది మీకు యూజ్ చేయాలనుకొని ఎందుకు స్కిప్ చేశారు? అసలు ఏమనుకున్నారు ఆ సీన్ లో? ఎలా ఉండేది అంటే లైక్ మేము అక్కడ కూర్చుంటాము, ప్లేసెస్ ఇస్తారు కూర్చొని. మేము మా సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, భద్రా క్యారెక్టర్, ఆమె లైక్ అక్కడ ఆమె ఉంటది, మా అత్తయ్య మామయ్య వాళ్ళు అక్కడ ఉంటారు. లైక్ వాళ్ళకి బాయ్ చెప్తుంటా, కొంచెం ఏడవమన్నారు. సో లైక్ బాయ్ చెప్తుంటా సడన్ గా సూర్య వస్తాడు. లైక్ నేను సడన్ వాడు వచ్చి అక్కడ నిల్చున్న తర్వాత లుక్ టర్న్ చేసి వాడిని చూడంగానే సాడ్ ఎట్లా అంటే కోపం రావాలి, నా ఫేస్ లో కోపం కనిపించాలి. అక్కడ ఎండ్ అయిపోతుంది. ఎందుకంత చిరాకు సూర్య అంటే? వాడి కోపం వల్ల. బట్ నువ్వు మాత్రం కోపడచ్చు సూర్య మీద? నేను కోపం పడలేదు, కోపం వల్ల నాకు నచ్చదు. లైక్ ఎందుకంటే మా పేరెంట్స్ ఫైటింగ్స్ అవి ఇవి, సో దాని వల్ల లైక్ కోపం అంటే నచ్చదు. దట్స్ ద మెయిన్ రీజన్. ఎలా ఉండేవాడు రుత్విక్ మీ అందరూ? ఎలా ఉండేవాడు ఆన్ సెట్? ఎలా ఉండేవారు? బాగా మాట్లాడుతుండే, నైస్ ఫ్రెండ్. మనోడు ఏందో ఇంట్రోవర్ట్ లాంటి చెప్తుంటాడు లేదా? కదా, బానే మాట్లాడు. ఒక్కసారి అందరితోటి లైక్ క్లోజ్ అయ్యారనుకో మంచి మాట్లాడుతాడు. ఫర్దర్ గా సినిమాలు ఏమైనా చేస్తున్నాడా అబ్బాయి అయినా మీరైనా? వచ్చాయా ఆఫర్స్? ఆఫర్స్ వచ్చాయి, ఆడిషన్స్ కి వెళ్తున్నాను. ఏది వచ్చింది? పేర్లు తెలియదు, మూవీ పేర్లు చెప్పలేదు ఇంకా. ప్రొడక్షన్ నుంచి కూడా పెద్ద సినిమాలేనా ఇవి? ఓకే. ఇదివరకు ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా నీకు? అంటే షార్ట్ ఫిల్మ్స్ అని అన్నారు, కానీ నేనే లైక్ నేనేం రెస్పాన్స్ ఇవ్వలేదు. షార్ట్ ఫిల్మ్స్ కదా, ఫేక్ ఉంటాయి కొన్ని అలా, సో ఐ డిడ్ంట్ గివ్ ఎనీ రెస్పాన్స్. ఓకే, చేసి ఒక మంచి సినిమా చేద్దాం, వచ్చింది కాడికి వస్తుందని అనుకున్నావా? నీకు ఏ డైరెక్టర్ ఫిల్మ్స్ లో చేయాలనిపిస్తుంది ఫ్యూచర్ లో? డైరెక్టర్ ఫిల్మ్స్ అంటే ఏ డైరెక్టర్ అండర్ లో సినిమా చేయాలని ఒక డ్రీమ్? రాజమౌళి గారు. నాకు అనుకున్నాను అదే, ఏంట్రా ఆన్సర్ రాలేదు ఇంకా. ఈగ సినిమా వాళ్ళేనా ఇది కూడా? ఈగ సినిమా వాళ్ళే. అంత ఎందుకు నచ్చేసింది ఈగ నీకు? నా ఇనిషియల్ కూడా కదా, సో అలా ఒక అటాచ్మెంట్. దగ్గర 90 times 100+ times చూసుంటా. సో అందుకే ఫ్యూచర్ లో ఫిలిమ్స్ ఇది చెప్పావు కదా, ఆడిషన్స్ వాటికి వెళ్ళావు కదా, ఏంటి ఆ మూవీస్? 2 నయనతార మూవీస్ వచ్చాయి. ఒకటి సిస్టర్ క్యారెక్టర్ అని చెప్పారు, ఇంకొకటి నయనతారది చైల్డ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఓకే. సిస్టర్ క్యారెక్టర్ ఇంకొకటి మూవీ కూడా వచ్చింది, హీరో హీరోయిన్ ఎవరు ఐడియా లేదు, తెలుగు మూవీ అనుకుంటా. అదొకటి. ఇవి 3 మూవీస్ వచ్చాయి. సిస్టర్ రోల్ కన్ఫర్మ్ చేశారు, అంటే ఇప్పుడే షూటింగ్ కాదు, కొంచెం టైం పడుతుంది షూటింగ్ కి, అది ఇది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ అన్నారు. దాని గురించి హీరోయిన్ చైల్డ్ క్యారెక్టర్ గురించి ఐడియా లేదు, కానీ
హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ హీరోయిన్ చెల్లెల్ క్యారెక్టర్ గురించి చెప్పారు. ఏం చెప్పారు? కొంచెమే కొంచెం అంటే కొంచెం లీక్ చేయొచ్చు, పర్లేదు. నాకు కూడా ఐడియా లేదు, మా డాడీకి తెలుసు. ఓకే, మీ డాడీని అడుగుతాను నేను ఫోన్ చేసి. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళాక అందరూ నేను కళ్ళు పిలవడం స్టార్ట్ చేశారా? అందరూ చూసారా? చాలా మంది చూస్తారు. స్కూల్ అంటే స్కూల్లో ఎయిత్ గ్రేడ్ మొత్తం చూస్తారు. నా ఫ్రెండ్స్ స్పెషల్లీ అందరు ఫస్ట్ డే ఫస్ట్ షోనే వెళ్ళిపోయారు. ఇప్పుడు నయనతార మూవీ అన్నావు, తమిళ్ కదా, నేర్చుకున్నావు తమిళ్? మరి ఎలా మేనేజ్ చేస్తావు అయితే? ఎలా మేనేజ్ చేస్తావు? డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటావు మరి? నాకు రాదుగా. మరి తమిళ్ నేర్చుకుంటే బెటర్ కదా. నేర్చుకుంటా, కానీ కొంచెం టైం కావాలి కదా. నీకు మ్యూజిక్ డైరెక్టర్స్ సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకోవాలని ప్లాన్. సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ లో నీకు ఎవరు బాగా ఇష్టం తెలుగులో? లైక్ అంటే ఏ మ్యూజిక్, ఎవరు మ్యూజిక్ అంటే ఇష్టం? పేరు తెలియదు, బట్ డిఎస్పీ తమన్నా ఆర్ వీళ్ళు చెప్పు, పర్లేదు. నేను తెలుగు పాటలు చాలా తక్కువ. ఏ పాటలు వింటావు ఎక్కువ? ఇంగ్లీష్ సాంగ్స్ వింటావా? అట్లీస్ట్ వాళ్ళ పేర్లు అన్నా చెప్పగలవు. ఎవరు ఇష్టం? బిల్లీ ఐలిష్ సాంగ్స్ ఇష్టం. ఆయన నాకు తెలియదు బేసిక్ గా. అమ్మాయి. ఓకే, అమ్మాయా? సారీ, ఆవిడెవరో నాకు తెలియదు. మనకు తెలిసింది డిఎస్పీ పాటలు, తమన్ పాటలు, ఇవి తప్ప ఇంకోటి తెలియదు. ఓకే, ఇక్కడ వరకు చాలా కష్టపడే ట్రై చేస్తున్నావు. బెటర్గా ఇంకా వెళ్ళాలి, ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని అయితే నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏదన్నా ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తావు? ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ చేయలేదు, కానీ ఆడిషన్స్ కి వాటికి వెళ్తున్నా. అట్లీస్ట్ సెలక్షన్ దగ్గరలో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయేదానికి దగ్గర నయనతారది చైల్డ్ క్యారెక్టర్, సిస్టర్ చెల్లెల క్యారెక్టర్. అది ఏ జోనర్ అని చెప్పారు? అట్లీస్ట్ జోనర్ అన్నా చెప్పారా? జోనర్ ఇన్ ద సెన్స్ ఏ కైండ్ ఆఫ్ ఉంటుంది? థ్రిల్లరా లేకపోతే ఏంటి? పోలీస్ క్రైమ్ మూవీలో చేయబోతున్నాం. సో అలాగే వెళ్ళిపోవాలి స్పీడ్ గాను, మంచిగా ఒక హీరోయిన్ నువ్వు అనుకున్నట్లుగా మంచి హీరోయిన్ అవ్వాలని, మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైట్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అయితే ఇంటర్వ్యూకి ఇవ్వాలి నువ్వు, రైటా? రేపు మంచిగా హీరోయిన్ అయిన తర్వాత ఈ మెయిన్ పై అనకూడదు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది కళ్ళుతో ముచ్చట్లు. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.